మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024, 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకునేటైతే కర్కాటక రాశిని గురించి మనం విచారించేటట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులందరూ కూడా కర్కాటక రాశికి చెందినవారని, ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాగలడని, అంటే చంద్రమండలానికి ఈ జాతకాలని 2 భాగాలుగా విభజించారు. ఒకటి చంద్రమండలం అని, ఒకటి సూర్యమండలం అని. ఈ బలాబలాలు ఇంకొక పోస్ట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఇంకొక వీడియోలో. ఈ కర్కాటక రాశికి సంబంధించి మనం జాతకాన్ని కానీ విచారించుకున్నట్టయితే కర్కాటక రాశి జాతకులకు ఆదాయం 14 అని, వ్యయము 2 అని, రాజపూజిత అవమానాలు 6 అని 2 సమానంగా ఉంటాయని, ఈ 2 సమానంగా ఉంటాయి కనుక అవమానాలు పొందటం కన్నా కూడా రాజపూజితం పొందటం చాలా మేలు కనుక శుభకరమైన మాటలు, శుభకరమైన ఆహారము, సత్వగుణ జీవనము, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల అవమానాలు తగ్గి చక్కగా రాజపూజితాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి గురు సంచార ఫలాన్ని అనగా ఈ గురువు యొక్క నడకని మనం దృష్టిలో తీసుకున్నట్టయితే రేపు మే 1వ తారీఖు వరకు కూడా 10వ క్షేత్రమైన మేషంలో ఉండి ఆయన తామ్రమూర్తి కావడం వల్ల కొద్దిపాటి నష్టంతో, అంటే లాభం తక్కువతోటి అనుకోవటానికి లేదు, నష్టం రావాల్సినంత రాకుండా కొద్దిపాటి నష్టంతో కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశమును, ఈ నష్టం కూడా భయంతో కూడిన నష్టము అని చెప్పవచ్చు. కనుక గురువుకు సంబంధించిన పరిహారాలు చక్కగా చేసుకోండి. శని మహానుభావుని చెప్పేటట్లయితే ప్రతి జీవికి కూడా శని వలన 3 స్థానాలు ఉంటాయి. 1 ఏలినాటి శని, 2 అర్ధాష్టమ శని, 3 అష్టమ శని అనేది ఉంటుంది. ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కనుక ఈ అష్టమ శని ప్రభావము మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం తక్కువ నష్టంతో పోతుంది. రెండవసారి వచ్చినప్పుడు గృహంలో ఉండే పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మూడవసారి అష్టమ శని వచ్చినప్పుడు జాతకునికే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది కనుక ఈ అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి జాతకులందరూ కూడా చక్కగా ప్రతి శనివారము లేదా ప్రతిరోజు 2.5 సంవత్సరం పాటు చక్కగా పూజలు, పురస్కారాలు, దానాలు, ధర్మాలు చేయటం ఉత్తమని మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ ప్రస్తుతం కర్కాటక రాశి వారికి కుంభంలో సంచరిస్తున్న శని రజితమూర్తి అని చెప్పడం వల్ల ఏ కార్యక్రమం నిర్వహించదలుచుకున్నా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా కూడా విఘ్నాలు ఎదురవుతాయి. దీని నెంబర్ 1 ట్రీట్మెంట్, నెంబర్ 1 సలహా ఏంటంటే దయచేసి శివ పంచాక్షరి బాగా ఎక్కువగా చదవండి. అలానే రాహుని కానీ మనం పరిగణనలోకి తీసుకునేట్లయితే రాహు 9లో సంచరిస్తున్న సువర్ణమూర్తి అని చెప్పొచ్చు. ప్రయత్నాలలో సులభతర విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కేతువుని తీసుకున్నట్లయితే కేతువు కూడా ఈ కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తి అని చెప్పొచ్చు కనుక వీళ్ళు కూడా గణేష స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఫలితాలు సులభంగా శుభతర జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమున్నను లేదు, మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.